లంక గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందా? ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సాకారం కాకపోతుందా? స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా కూడా స్పందించినట్లు సమాచారం. అసలు ఎక్కడ వారిది? ఏ లంక గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి గోదావరి లంక గ్రామాల ప్రజలు ఎంతో కాలంగా వారధి నిర్మాణం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వారధి నిర్మాణం లేక అనేక అవస్థలు పడుతున్నారు లంక గ్రామాల ప్రజలు. దాదాపు ఆచంట మండలానికి సంబంధించి అయోధ్య లంక, పుచ్చల లంక, మర్రిమూల, రావిలంక, ఇతర ప్రాంతాలకు సంబంధించిన లంక గ్రామాల ప్రజలందరూ కూడా లంక గ్రామం దాదాపు గోదావరి రేవును దాటి లంక గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. దాదాపు వారందరూ కూడా కనీస పట్టణాలకు, నగరాలకు అత్యంత దూరంగా ఉంటూ ఉంటారు. అంతేకాదు గోదావరికి వరదలు వచ్చిందంటే చాలు వారి అవస్థలు అన్నీ కావు, దాదాపు ప్రాణాపాయ స్థితిలో కూడా వారు వెళ్తూ ఉంటారు. దీని అంతటికీ గల కారణం కనీసం ఆ గ్రామాలకు వారధి లేకపోవడమే. ఒకవేళ వారధి అనేది ఉంటే ప్రాణ నష్టంతో పాటు కాస్త ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు అనేది అక్కడి లంక గ్రామాల ప్రజలు చిరకాల కోరిక. ఇప్పటికే లంక గ్రామాలైన అయోధ్య లంక, రావిలంక, మర్రిమూల, ఇతర ప్రాంతాల్లో దాదాపు ప్రజలందరూ కూడా వారి నివాస భవనాలను ఖాళీ చేసి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ లంక గ్రామాల నుంచి వారి యొక్క పిల్లల చదువులు వారి కోసం దాదాపు నిత్యం ఈ పడవలలో ప్రయాణంతో పాటు రాత్రివేళ కాస్త సమయం ఎక్కువ అవడంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో చదువుల కోసం లేదా ఇతరత్ర పనుల కోసం వారు నగరాల వైపు బాట పడుతున్నారు. దాదాపు లంక గ్రామాలు అంటే అయోధ్య లంకతో పాటు కొన్ని లంక గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం వారధి నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ అవి కాస్త నిలిచిపోయాయి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఆచంటలో చేపట్టిన సమావేశంలో ఇదే విషయంపై కూడా మాట్లాడారు. తప్పనిసరిగా వారధి నిర్మాణం, అయోధ్య లంకకు వారధి నిర్మాణం అనేది చేపడతామన్నారు. దీనికి కూడా ప్రస్తుతం ఇప్పుడు కాస్త దీనికి కదలిక అనేది వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పితాని సత్యనారాయణ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమయ్యారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కోడేరు నుంచి కోనసీమ జిల్లా పి గన్నవరం వరకు కూడా బ్రిడ్జ్ వేసేలా ప్రతిపాదనలు కూడా అతనికి అందజేశారు. దానికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేయాలని ఆయన కోరిన పరిస్థితి కూడా మనం నిన్న ఆయన కలయికలో దాదాపు ఒక అరగంట భేటీలో ఇరువురు కూడా చర్చించుకున్నారు. వీరితో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా ఈ వారధి నిర్మాణం కోసం చర్చించారు. దాదాపు ఈ ప్రతిపాదనలకు సంబంధించి అన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు శ్రీనివాసవర్మ కూడా ఇరువురు కూడా చర్చించినట్లు మనకు సమాచారం. పూర్తి స్థాయిలో కూడా వారధి నిర్మాణం చేపడితే ఇటు లంక గ్రామాల ప్రజలకు ఎంతో కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. వారు పట్టణాలకి, నగరాలకు వెళ్ళాలంటే కాస్త అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఇదే విధంగా పడవ ప్రయాణంలో వెళ్ళాల్సిన పరిస్థితి, నిత్యం కూడా ఈ విధంగా పడవ ప్రయాణాలు చేసి వారు వెళ్తున్నారు. అది కూడా ఒక నిజంగా చెప్పాలంటే ప్రాణహాని అని చెప్పాలి. పడవ ప్రయాణంలో నిత్యం కూడా ఈ విధంగా వారు లంక గ్రామాల నుంచి ఈ విధంగా బయటపడాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. పూర్తి స్థాయి మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఇదే విధంగా నిత్యం కూడా లంక గ్రామాల నుంచి మండల స్థాయి ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు వెళ్ళాలంటే ఈ పడవలే వారికి దిక్కని చెప్పాలి. వారధి నిర్మాణం కోసం కేంద్ర మంత్రిని స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కలవడంతో స్థానిక లంక గ్రామాల ప్రజలు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా వారధి నిర్మాణం మరిచారు. ఇప్పటికైనా వారధి నిర్మాణం చేపడితే మా లంక గ్రామాల కష్టాలు తీరుతాయంటున్నారు. లంక గ్రామాలను విడిచి పట్టణాలకు వెళ్ళిన వారందరూ మరొకసారి లంక గ్రామాలకు వచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చేలా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలంటున్నారు.
వారధి నిర్మాణం ఒక్కటి చేపడితే చాలు తమ భవిష్యత్తు మారిపోతుందంటున్నారు లంక గ్రామాల ప్రజలు. వేడిజన శేఖర్తో మనోజ్ RTV అయోధ్య లంక గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.